నమస్తే మల్లన్నజీ. నమస్కారం. అంత తక్కువ జీతంలో వచ్చి మీరు హెలికాప్టర్లోకి వెళ్ళిపోయేటువంటి స్థాయికి ఎలా ఎదిగారు? అంటే పార్టీలు ఎన్ని మారితే అంత మంచిది. ఎస్, అధికారానికి దగ్గరగా లేని జాతులు అంతరించిపోతాయని అంబేద్కర్ గారు చెప్పారు. అధికారానికి దగ్గర ఉండాలి అనేటువంటి మాట ప్రకారం మీరు కాంగ్రెస్ దగ్గర ఉండాలి కదా. కాంగ్రెస్ ఎందుకు దూరం జరిగారు? ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ కదా ఉంది. విమర్శించేటప్పుడు వాళ్ళ కులాన్ని, అనవసరమైనటువంటి భాషని, వాళ్ళ కుటుంబాన్ని లాగడము, ఇదంతా కూడా వస్తాయి. బట్ ఇతనే ముఖ్యమంత్రి, అందుకే పార్టీ పెట్టాడా అనేటువంటిది వస్తుంది. నేనే ఆ ఆకాంక్షతో ఉంటే నేను కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ను ఖతం చేస్తాను. నేను రేవంత్ రెడ్డి కంటే అప్గ్రేడ్. కాంగ్రెస్ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేయకపోవడం తప్పు కదా? అది రైట్. చాలా మంచి క్వశ్చన్. నేను తీన్మార్ మల్లన్న ఏందో ఈ పాటికి నేను చెప్తా ఉన్నా. నేను ఇట్లనే ఉన్నా కదా ఖాళీగా. నేను పిలుపునిస్తే మా ఉద్యోగస్తులు 50 కోట్లు రేపు రెడీ చేయాలంటే చేస్తాను. మేమేం చెప్తా ఉన్నాం, నేను పార్టీ పెట్టేటప్పుడే చాలా క్లియర్గా చెప్పిన సతీష్ బాబు గారు ఏమని, నాకు కేసీఆర్ కడిగి నాకేసిన తెలంగాణను, రేవంత్ రెడ్డి నాకి పడేసిన తెలంగాణను కాదు, నాకు నిజాం వదిలిపెట్టిన తెలంగాణ కావాలి. తర్వాత మీ పార్టీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ బలమంతా సోషల్ మీడియా శబ్దమేనా? సెప్టెంబర్ 17, 2026 నుంచి పాదయాత్ర ప్రారంభించబోతా ఉన్నాం. ఆ పాదయాత్ర ఎంత భయంకరంగా ఉంటుందంటే, కేటీ రామారావు గారికి ఆ విషయంలో నిజంగా నేను సారీ చెప్తాను. ఒక్క ముక్కలో వాళ్ళ గురించి చెప్పాలి. కేసీఆర్ మంచి ఉద్యమకారుడు. రేవంత్ రెడ్డి అంటే ఇంకా అది వద్దులేండి సరే. కవిత, కేటీఆర్, హరీష్, చంద్రబాబు నాయుడు గారి గురించి సార్ ఇది వద్దు సార్, ఎందుకు లేనిది నాకు వద్దు పెడతారు లేనిది. నమస్తే మల్లన్నజీ. నమస్కారం. సో నైస్ టు మీట్ యూ. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఒక్కసారి అవతల సైడ్ ఉన్నట్టు. ఇప్పుడు మీరు అవతల సైడ్ కూర్చున్నారు, మీరు అందరినీ ఇంటర్వ్యూలు చేసి అందరినీ దుమ్ము పట్టించి ఇరక్కొట్టేసేటువంటి వ్యక్తులు నా దగ్గర కూర్చుంటే ఏమో రేపొద్దున ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. నాకు మాట్లాడుతుంటే కొంచెం భయం కూడా వేస్తుంది నాకు. అలానంటే భయం. మీరు భయపడే వ్యక్తులు కాదు. ఈ సమాజంలో ఏ ప్రజల దగ్గర అయితే ఉండకూడదో భయం, ఆ ప్రజల తరఫున మాట్లాడినటువంటి వ్యక్తులు మీరు మాకు నా ముందు ఒక ప్రజల మంచిని కోరేటువంటి ఒక సామాజిక బాధ్యత గల జర్నలిస్ట్ కూర్చున్నాడు అనేటువంటి ఫీలింగ్ మాత్రమే ఉంది. రెండోది, మీరు అన్నట్టుగా నేను దుమ్ములు పట్టించింది లేదు, విరగొట్టింది లేదు. బట్ ఒకటి, ప్రజలకు మంచి జరగాలని నేను నా యాంగిల్లో కోరుకున్నాను. మీరు ఎట్లాగైతే సుదీర్ఘకాలం పాటు ఒక 4 దశాబ్దాల పాటు పైచిలికే మీ జర్నీ అంతా ఎవరి సంక్షేమం కోసం, ఏ వర్గాల కోసం అయితే పనిచేసినో మీరు ఎంచుకున్న విధానం కాస్త సాఫ్ట్ కార్నర్ ఉండవచ్చు. మేబీ కొన్ని సందర్భాల్లో కటువుగా ఉండేటువంటి విధానంతో మీరు కొన్ని సంధించేది సమాజం మీద. నేను నా లాంగ్వేజ్లో, మీరు మీ లాంగ్వేజ్లో, పదవుచ్చరణ తేడా కానీ దాని అర్థం ఒకటే అని నేను భావిస్తాను. దట్స్ గ్రేట్. పరస్పర దాన్ని ఏమంటాము, ఒకరినొకరు పొగుడుకోవడం కాదు కానీ. బట్ నవీన్ అలియాస్ మల్లన్నజీ, నేను ఒక మాట అడుగుతాను. ఒకప్పుడు మీరు ప్రశ్నించే జర్నలిస్టు, నేను ఇప్పుడు జర్నలిస్ట్ని. మీరు ఒకప్పుడు ప్రశ్నించే జర్నలిస్టు, ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన రాజకీయ నాయకుడు కదా. ఈ మార్పులో మీరు కోల్పోయింది ఏంటి? వాట్ డిడ్ యూ లూజ్? రైట్. ఒకటి, ప్రయాణంలో జర్నలిస్టుకు ఒక ఆడుకునే ప్లేస్, ఆట స్థలం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకుడికి కొంత తగ్గిపోతుంది.
తగ్గిపోయినప్పటికి కూడా కార్నర్ దగ్గరికి పోయి మిగతా చోట్ల వినబడేటువంటి విధంగా కూడా చెప్పొచ్చు. బట్ జర్నలిస్ట్కి ఉన్నంత స్పేస్ రాజకీయ నాయకుడికి ఉండదు. ఉండదు. ఎందుకంటే ప్రశ్నించే స్థాయి నుంచి సమాధానం చెప్పాల్సిన స్థాయికి రావడము అంటే నీకున్నటువంటి పరిధి తగ్గిపోవడం ఓ రకంగా చెప్పాలంటే. అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఇది అయినప్పటికీ కూడా ఆ రోజు గ్రౌండ్ అంతా తిరిగి చెప్పేది ఈరోజు కొంచెం డిజబుల్ బెంచ్ ఎక్కువ చెప్పడం వల్ల గ్రౌండ్ అంతా తినిపిస్తుంది అనిపిస్తుంది. అంతే తప్ప కానీ సో కొంత మీరు అన్నట్టుగా సమాధానం చెప్పే పరిస్థితిలోకి మారడం అంటే అదొక జర్నలిస్ట్గా ఉన్నటువంటి దానికంటే ఇది అత్యంత క్లిష్టమైన జాబ్ అనేది మాత్రం అవగతమైంది. దట్స్ ఫైన్. ఇప్పుడు నేను అన్నాను మీకు బేసిక్గా మల్నా గారు, నాకు ఒక్క విషయం నాకు అర్థం కాదు. ఈ పార్టీల మార్పు వెన్ ఐ సీ యూ, మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కేసీఆర్ దగ్గర ఉన్నారు, తర్వాత బీజేపీకి షిఫ్ట్ అయ్యారు, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు, మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, కంటిన్యూ అవుతున్నారు. ఓకే, ఇంతకీ మీ రాజకీయ గురువు ఎవరు? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కేసీఆర్ గారి దగ్గర లేను, ఆ పార్టీలో సభ్యత్వం కానీ ఆ పార్టీ నాయకుడిని కానీ కాదు. రెండోది, మీరు అన్నట్టు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి 2014లో బీఫామ్తో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసింది వాస్తవం. నేను కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిన. ఇది నా రాజకీయ జర్నీ. సో అసలు నాకు ఈ రాజకీయాల్లో ఇన్స్పిరేషన్ ఎవరు అనుకున్నప్పుడు కాంశీరామ్ గారిని తీసుకుంటాను. నేను కాంశీరామ్ గారిని తీసుకుంటాను. బహుజన్ సమాజ్ పార్టీ. ఎస్, ఆయన పార్టీ అని కాకుండా ఆయన థాట్స్, ఆయన వ్యూహాలు అవి నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తాయి. అంటే ఏమైనా చేయొచ్చు అనేటువంటిది, నీ దగ్గర ఏముందనేది కాదు, ఏమైనా చేయొచ్చు అనేటువంటి ఒక బలమైన సంకల్పాన్ని అక్కడి నుంచి తీసుకున్నాను. సో కాబట్టి ఆయన విధానం అనేది నాకు ఇన్స్పిరేషన్గా ఉంది నా లైఫ్ జర్నీ. మరి ఆ పార్టీ లాంటిదే ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. మరి మీరు అదంతా పక్కన వచ్చి జరిగిపోయి వేరే వేరే పార్టీల్లోంచి ఆల్మోస్ట్ 3-4 పార్టీలు మారినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకు అట్లా? ఎస్, సతీష్ బాబు గారు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పోయి కాంగ్రెస్కి వచ్చాడు. ప్రజెంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు 5 మారిండు. ఆ సభలో ఉన్నటువంటి వ్యక్తుల్లో పార్టీ మారని వ్యక్తి గురించి స్వయాన ముఖ్యమంత్రి గారు ఏబీవీపీ నుంచి తన ప్రస్థానాన్ని ఏబీవీపీ నుంచి ప్రారంభించి టీఆర్ఎస్లో ప్రారంభించి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఇట్లా వీళ్ళు విధానాలను వీళ్ళ ఆలోచనలు మార్చుకొని పోతే ఎలాంటి తప్పు లేదు. ఇదే జానారెడ్డి గారు ఓ ప్రత్యేక పార్టీని పెట్టి అంతకంటే ముందు తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉంటే వీళ్ళకి ఏ బాధ లేదు. సో ఇట్లా వీళ్ళు మాత్రం ఎన్ని పార్టీలు మారినా, ఎన్ని పార్టీలు చేంజ్ అవుతూ, ఎన్ని కలర్లు మార్చుకుంటూ వచ్చినా ఎవరికి ఏం బాధ లేదు. కానీ తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి పోయి కాంగ్రెస్కి వస్తే ఈ విధానం ఏంది అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇదే డీకే అరుణ గారు సమాజ్వాదీ పార్టీకి కూడా పోయింది కదా ఆఖరికి. ఆమె 7 అనుకుంటా మారింది, ఇటు అటు జంప్ అయి. వాళ్ళకు లేని ఇబ్బంది మీరు మారితే ఎందుకు అని నాకేం ఇబ్బంది లేదు. అంటే ఐ మీన్ ఈ ప్రశ్న ఎటువైపు నుంచి అయితే వస్తూ ఉందో వాళ్ళకి చెప్తా ఉన్నా. నేను తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి లీడర్లు ఎన్నిసార్లు పార్టీలు మార్చిరు, ఎప్పుడు మార్చిరు అనే డాటాని తెలంగాణ రాజ్యాధికార పార్టీ .in అనేటువంటి వెబ్సైట్లో పెట్టిన. నేను మా ప్రజలకు ఎక్కువ ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ వర్గాలకు ఎక్కువ ఏం చెప్తా ఉంటే ఎక్కువ పార్టీలు మార్చడం నేర్చుకోండి అని చెప్తా. అధికారానికి దగ్గరగా పార్టీలు ఎన్ని మారితే అంత మంచిది. ఎస్, అధికారానికి దగ్గరగా లేని జాతులు అంతరించిపోతాయని అంబేద్కర్ గారు చెప్పిండు. నువ్వు అధికారానికి దగ్గరగా ఉండు. నీవు ఇక్కడ ఈ వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు ఏం నేర్పిరంటే పుడితే కాంగ్రెస్ వన్గా పుట్టాలి, సస్తే కాంగ్రెస్ వన్గా తావాలి, పుడితే కమలం పార్టీ పుట్టుకొని అందులో పుట్టాలి, అందులోనే తావాలి. ఇంకా వీళ్ళు చెప్తా ఉంటారు మా తాత కాంగ్రెస్, మా నాయన కాంగ్రెస్, నేను కాంగ్రెస్, నా కొడుకు కాంగ్రెస్. ఎవరికి కావాలా? నీ పైన ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎన్ని పార్టీలు మారిండో చూసుకో. ఓకే, అంటే ఇప్పుడు మీరు అధికారానికి దగ్గర ఉండాలనేటువంటి ఒక మాట అన్నారు.
అంబేద్కర్ చెప్పారని నేను అధికారం దగ్గర ఉండాలి అనేటువంటి మాట ప్రకారం మీరు కాంగ్రెస్కి దగ్గర ఉండాలి కదా. కాంగ్రెస్కి ఎందుకు దూరం జరిగారు? ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ కదా ఉంది. రైట్. సతీష్ బాబు గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, ఈ క్షణానికి మీరు జడ్జి అనుకోండి. నేను చెప్పే పాయింట్ని మీరు అర్థం చేసుకోండి. తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీకి విభేదం లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తీన్మార్ మల్లన్నకు విభేదం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కాస్ట్ సెన్సస్ని తగలబెట్టిన నేను. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కాదు నేను తగలబెట్టింది. అంటే ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం అంటే కంటిన్యూస్ ప్రాసెస్ సార్. కాంగ్రెస్ పార్టీ కాదు కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు, మిగతా వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వమే కదా, ఈయనే కదా ముఖ్యమంత్రి. నేను విభేదించింది ప్రభుత్వ నిర్ణయంతో, అధికార యంత్రాంగం చేసినటువంటి తప్పుతో విభేదించిన. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినందుకు, కులగణన చేస్తామన్నందుకు నేను గౌరవించి ఆ పార్టీలోకి పోయినా. కాంగ్రెస్ పార్టీ విధానంలో తప్పేం లేదే, ప్రభుత్వం తప్పు చేసింది. కులగణన చేసినటువంటి వ్యవహారం. ఇప్పుడు కులగణనకి సంబంధించినటువంటి చేశారు, మీరు కాగితాలు చించేశారు, తగలబెట్టారు, ఇవన్నీ జరిగినాయి. అయితే నేనేమంటాను, ప్యారలల్గా మీకు ఈ కులగణనకి సంబంధించినటువంటి ఆ గణాంక వివరాలు, స్టాటిస్టిక్స్ మీ దగ్గర ప్యారలల్గా ఉన్నాయా? అది తప్పు అని చెప్పడానికి. ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు మీరు ఇక్కడ మిమ్మల్ని జడ్జి స్థానాన్ని ఊహించుకోమని ఎందుకనంటే నేను ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించిన, పార్టీ విధానాన్ని వ్యతిరేకించిన. నేను పార్టీ విధానాన్ని వ్యతిరేకించలేదు, ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించిన. సో పార్టీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ కులగణను వ్యతిరేకించిన రాసిరు. ఎంత సిగ్గుచేటంటే సస్పెన్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది కులగణన? ప్రభుత్వం చేస్తుంది. ఇక రెండోది, తెలంగాణ రాష్ట్రంలో కులగణన లెక్కలు తప్పు అని చెప్పడానికి మీ దగ్గర ఏం ఆధారం ఉంది సార్? మీరు ఒక్కసారి చూడండి. తెలంగాణ రాష్ట్రంలో 2026-2027 తెలంగాణ స్టేట్ సోషో ఎకనామిక్ అవుట్లుక్ అనేటువంటి పుస్తకం రాష్ట్ర ప్రభుత్వం ప్రచురిస్తుంది. ప్రచురించినటువంటి పుస్తకంలోని మొదటి 10వ పేజీలో మైక్రో ఎకనామిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో తెలంగాణ జిఎస్డిపి 16 crores అని పెట్టింది. జిఎస్డిపి lakh crores అని 16 lakh crores అని పెట్టింది. సేమ్ టైము దాంట్లో రెండో పేరాలు ఏం పెట్టింది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పర్ క్యాపిటా ఇన్కమ్ 4.5 లక్షలని పెట్టింది. సార్, ఈ పాపులేషన్ తెలవాలంటే మనం ఏం చేయాలి? జిఎస్డిపి డివైడెడ్ బై పర్ క్యాపిటా ఇస్ ఈక్వల్ టు పాపులేషన్. దాని లెక్క ప్రకారము తెలంగాణ జనాభా 4,21,00,000 వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన ఈ పుస్తకం తప్ప, తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ సర్వే తప్ప అనేది నా వాదన. ప్రామాణికత ఏది? అంతే కదా, రెండు నీ డాక్యుమెంట్సే. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో పర్ క్యాపిటా ఇన్కమ్ 4,50,000 అయితే ఒక వ్యక్తికే 4,50,000 తలసరి ఆదాయం ఒక కుటుంబానికి సగటున 16 నుంచి 17 లక్షల రూపాయల ఆదాయం ఉన్నట్టుగా చెప్తా ఉన్నాం మనం. 16 నుంచి 17 లక్షలు. కానీ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో రేషన్ కార్డు కావాలంటే 1,50,000 ఇన్కమ్ ఉండాలి. పట్టణ ప్రాంతంలో 2 లక్షల లోపు ఇన్కమ్ ఉండాలి. ఎస్, ఒక కుటుంబంలో 16 నుంచి 17 లక్షల నువ్వు పర్ క్యాపిటా చూపిస్తూ ఆ కుటుంబానికి 16 నుంచి 17 లక్షలు ఉందని చూపిస్తా ఉన్నావు కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 1,05,00,000 కుటుంబాలకు రేషన్ కార్డుల పంపిణీ చేసింది. పర్ క్యాపిటా ఇన్కమ్ తప్ప, లేకపోతే రేషన్ కార్డు తప్ప. సార్, నేను మాట్లాడుతుంది నా డాటా కాదు, నేను ప్రభుత్వ గణాంక వివరాలని మాట్లాడు. సో ఇట్లా నేను ఈ ప్రభుత్వం ముందు ఇవన్నీ వివరించి మీరు చేసింది తప్పు అని విభేదించి తగలబెట్టా. అవును, అది చాలా సంచలనమైనటువంటి విషయం. కాకపోతే ఏంటంటే మీ దగ్గర గణాంక వివరాలు ఉండుంటే మీరు తగలబెట్టి ఇదిగో అది కాదు ఇది కరెక్టు అనేటువంటి మాట మామూలుగా అంటారు. సో దానికి మీరు ఇవ్వాల్సినటువంటి సమాధానం చెప్పారు. మీరు నేను ఒక మాట అంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒక సామాన్య ఒక చిన్న ఉద్యోగిగా స్టార్ట్ అయ్యి, జర్నలిస్ట్గా స్టార్ట్ అయ్యి 4,000 రూపాయలు ఎంతో జీతం, జీతం మనకు తెలుసు. మన కులాలు,
మనకున్నటువంటి జీతాలు మనకు తెలుసు, జర్నలిజం కులం అనేటువంటిది జీతాల గురించి మనకు బాగా తెలుసు. కాబట్టి అంత తక్కువ జీతంలో వచ్చి మీరు హెలికాప్టర్లోకి వెళ్ళిపోయేటువంటి స్థాయికి ఎలా ఎదిగారు? రైట్. ఇప్పుడు మీరన్న 6,000 కూడా కాదు, అప్పుడు ఆంధ్రభూమిలో లైన్ అకౌంట్ వస్తే 200, 300, 400 అట్లా వచ్చేది. రైట్. అంతే చాలా తక్కువ. తీన్మార్ మల్లన్న ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో నేను ఐ న్యూస్ స్థాపించిన టైంలో 6,000 రూపాయలు మాకేదో చిన్నగా ఇచ్చేది. ఆ పక్కకు ఓ సమోసా కొనుక్కుంటే అప్పుడు 2 రూపాయలు ఉండేది సమోసా. ఇప్పుడు 2 రూపాయల కాడ రాదు. అది వేరే అంశం. 6,000 రూపాయలలో నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటున్నాను కాబట్టి నాకు ఫుడ్కు బెడ్కి ఏం ఇబ్బంది లేకుండా అట్లా వచ్చేసినాం. సో ఏది ఎలక్ట్రానిక్ మీడియాలోకి. అంతకంటే ముందు ఆంధ్రభూమిలో సుదీర్ఘకాలం పనిచేసినాం. ఏ సంవత్సరం when did you come actually? 2000 మేబీ 2000? 2000 2001 ఆ టైంలో. అయితే ఆ జర్నీ నుంచి వచ్చినాం. ఆ తర్వాత నేను ఇక వివిధ ఛానల్లో అక్కడిక్కడ చేసుకుంటూ 2.5 లక్షల రూపాయల వేతనంతో నా కెరీర్ని క్లోజ్ చేసుకున్నాను నేను టీవీ ఛానల్. ఇది V6 ఇంకా మిగతా ఛానల్లో ఇక్కడ నా మ్యాక్సిమం అక్కడ ఎండుతో నేను క్లోజ్ చేసుకున్నాను. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రభుత్వ ఉద్యోగులందరినీ తయారు చేసిన, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది బీసీ ఉద్యోగస్తులలో 58,000 మంది బీసీ ఉద్యోగులను పోగు చేసిన నేను. వాళ్ళ ద్వారా పేబ్యాక్ చేయించడానికి ప్రయత్నం చేసిన. పేబ్యాక్ అంటే వాళ్ళు రిజర్వేషన్ ద్వారానో అట్లా ఇట్లా పొందారు కదా, మన సమాజం భవిష్యత్తు కోసం తిరిగి మీరు మళ్ళీ మీరు 100-200 ఇవ్వండి. ఏంటి సార్ హెలికాప్టర్లో తిరగడం ఏంది? హెలికాప్టర్ను కొంటా అని చెప్పిన నేను. మా బీసీ ఉద్యోగస్తులు ఒక్క పూట ఛాయ్ బంద్ చేస్తే 25 కోట్ల రూపాయలు జమ అవుతుంది మా దగ్గర. మా బీసీ ఉద్యోగస్తులు ఆదివారం మటన్ బంద్ చేస్తే హెలికాప్టర్ కొనేస్తాం. మా బీసీ ఉద్యోగస్తులు ఒక నెల మద్యం బానేస్తే బీఆర్ఎస్ పార్టీని కొనేస్తాం. ప్రాక్టికల్గా నిరూపించిన ఇది. ప్రాక్టికల్గా భువనగిరి సభతో నిరూపించిన, వరంగల్ సభతో హెలికాప్టర్తో కూడా నిరూపించిన. బీసీల దగ్గర ఆర్థికంగా వీళ్ళు వెనకబడిన వాళ్ళు, వీళ్ళ దగ్గర ఏమీ లేదు, వీళ్ళు రాజకీయాలకు పనికిరారు, ఇంత బలమైన పదాలకు వీళ్ళు పనికిరారనేటువంటి అపోహ నుంచి నేను పేబ్యాక్ చేసేటువంటి, త్యాగం చేసేటువంటి థాట్స్ ఉద్యోగస్తులు పెంచడం ద్వారా ఇది సాధ్యపడ్డది నాకు. తీన్మార్ మల్లన్న ఏందో ఈ పాటికి నేను చెప్తా ఉన్నా, నేను ఇట్లనే ఉన్నా కదా ఖాళీగా. నేను పిలుపునిస్తే మా ఉద్యోగస్తులు 50 కోట్లు రేపు రెడీ చేయాలంటే చేస్తారు. ఎక్సలెంట్. 50 కోట్లు రేపు రెడీ చేయండి అంటే చేయగలుగుతారు. అటువంటి కమిటెడ్ బీసీ ఎంప్లాయీస్ని నేను తయారు చేసిన. భౌతికంగా ఏం కనిపించకపోవచ్చు, బట్ తలా ఒక 500 రూపాయలు బారేస్తే ఆడ 25 కోట్లు అయితే సార్, దాదాపు ఒక 2.5 కోట్ల రూపాయలు తయారైతే మనకు అట్లా అనుకుంటే. బహుశా అదే మీరు పార్టీ పెట్టడానికి ఒక ముఖ్యమైనటువంటి బలమైనటువంటి కారణం ఏంటి? ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పెట్టడం అంటే 100,000 కోట్ల రూపాయలు కావాలనేటువంటి నిజం అందరికీ తెలుసు. అటువంటి నేపథ్యంలో పెట్టారంటే పార్టీ పెట్టడానికి 10,000 డీడీ కాగితం సరిపోద్ది, కానీ నడపడానికి మాత్రం మీరు అనుకున్నటువంటి లెక్కలు దాదాపుగా ఉంటాయి. అయితే నడపడానికి పార్టీలు అంటే సార్, నేను పార్టీలను అన్ని ఒకే ఘాటాన చూడను. ఒకటి ప్రజా ఆకాంక్షల నుంచి వచ్చేటువంటి పార్టీ, ఉద్యమ పునాదుల మీద ప్రారంభమయ్యేటువంటి పార్టీ, లేదు అంటే అధికార కాంక్షతోటి ఒక కుటుంబమో లేకపోతే ఒక వేరే వాళ్ళు పెట్టుకునేటువంటి పార్టీ. వీటికి ఖర్చులు ఎక్కువ ఉంటాయి సార్, వీటికి చాలా తక్కువ ఉంటాయి. పబ్లిక్ ఓటిస్తారు, నోటిస్తారు. ఉద్యమంలో 2014లో కేసీఆర్ గారు ఎలక్షన్, ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎలక్షన్ కొట్లాడేటప్పుడు అతని దగ్గర ఏమీ లేదు సార్. కాజ్ ఉంది, తెలంగాణ అనేటువంటి కాజు. తెలంగాణ అనేటువంటి అంశాన్ని ఎన్నికల ఎజెండాగా మార్చిండు కాబట్టి అతనికి అంత డబ్బు అవసరం పడలేదు, దానంతలా చేసుకుంటూ పోయింది. తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో మిగిలిన ఏకైక ఉద్యమం ఇది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉద్యమం. నేను దాన్ని బిగ్ క్లాస్ అని చెప్తా ఉంటా. ఈ బీసీ ఉద్యమం ఒక్కటే మిగిలింది. ఈ ఉద్యమం ప్రజా ఆకాంక్ష. ఏం జరుగుతుందో ప్రజలకు వాస్తవాలు, లెక్కలు, ఆధారాలతో సహా వాళ్ళ ముందు పెట్టినప్పుడు వాళ్ళలో చలనం ప్రారంభమై, ఆ చలనం ఉద్యమంగా మారి, ఉద్యమం అంటే ఏమీ లేదు సార్,
ఒకే అంశం గురించి ఎక్కువ మంది ఎక్కువ చోట్ల మాట్లాడుకోవడం. ఇది నేను ఇచ్చే ఇది ఉద్యమానికి నిర్వచనం. నేను ఇచ్చే Definition. ఈ అంశాన్ని ఎక్కువ చోట్ల మాట్లాడుకునేటట్టు నేను చేస్తా ఉన్నా. తద్వారా నేను అందరినీ పోలరైజ్ చేసి, అన్ని వర్గాల నుంచి పోలరైజ్ చేసి, ఒక బలమైనటువంటి పునాదుల మీద తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టిందంటే మీరు ఆ రోజు తాజకృష్ణను చూడొచ్చు. నేను డయాస్ మీద లేను, డయాస్ మీద ఉందంత ప్రొఫెసర్లు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ కూర్చున్నారు. వాళ్ళందరూ ఎన్నో రోజులు సుదీర్ఘ కాలం పాటు అన్వేషణ చేసి ఆఖరికి మల్లన్న పార్టీ పెట్టాలని చెప్పి నా ముందుకు తీసుకొచ్చినప్పుడు నేను పార్టీ పెట్టడానికి ముందుకు వచ్చి దానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా చాలా చాలా కాలం నుంచి ఇది ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి వ్యవహారం. సో అక్కడ పార్టీ పెట్టిన తర్వాత మాకు ఫ్యూచర్లో వీళ్ళకున్న అవస్థలు ఉండే. ఎందుకంటే మా దగ్గర ఓట్లు ఉన్నాయి. ఐ సెడ్ సో మెనీ టైమ్స్, మీ ఓట్లు మాకు వద్దని చెప్పేసిన క్లియర్గా. ఎందుకంటే లెక్కలు నా దగ్గర ఉన్నాయి. నీ ఓట్లతో నాకు డిపాజిట్ రాదు, కానీ మా వాళ్ళ ఓట్లతో మేము ఎమ్మెల్యేలం, ఎంపీలం కావచ్చు, అధికారంలోకి రావచ్చు అనేటువంటి వాస్తవికమైనటువంటి లెక్కలతో వస్తాము. కాబట్టి మాకు వీళ్ళకున్నంత ప్రాబ్లం ఉండదు. ఎక్సలెంట్, బాగా చెప్పారు మీరు. ఎందుకంటే మీకు ఓటు బలం ఉంది, మీ ఓట్లు అవసరం లేదు మాకు, మా ఓట్లతోటి మేము గెలవచ్చు అనేటువంటి ఒక విధానం, లేకపోతే ఒక రీతి, ఒక పద్ధతి మీరు ఆలోచించారు. కానీ అలా జరగలేదు కదా మీరు కంటెస్ట్ చేసినప్పుడు. అలా ఎందుకు జరగలేదు? ఎక్కడైనా సరే మనం బీసీల సంఖ్యతోటి, బీసీలు ఉన్నటువంటి సంఖ్యాబలంతో గెలుపు సాధ్యం కావాలి కదా, ఎందుకు అవ్వట్లేదు? అది విషయం ఏంటంటే, మీరు ఒక్కసారి నేను చెప్తా, తెలంగాణ రాష్ట్రంలో గత బీసీ ఉద్యమాలు కాదు, తీన్మార్ మల్లన్న బీసీ మూవ్మెంట్ని తెర మీదకి తెచ్చిన తర్వాత మేము ఎదుర్కొన్నటువంటి 2 ఎన్నికలు ఎదుర్కొన్నాం బీసీ అభ్యర్థులుగా. ఒకటి వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ. రెండోది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ మీద గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీస్. ఇవి ఎన్నుకున్నాం, వీటిని చూజ్ చేసుకొని బీసీ వాదం పైన అభ్యర్థిని పెడితే జీరోగా ఉన్నటువంటి స్థానంలో 25% మంది టీచర్లను బీసీ ఉద్యమం వైపు తీసుకొచ్చాం. 25% టీచర్లని ఒకే దెబ్బకు తీసుకురాగలిగినాము. ఇక్కడ పోటీ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ 78,000 ఓట్లు తీసుకురాగలిగినాము. ఇదే బీసీ ఉద్యమం ప్రారంభించిన తర్వాత అనివార్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత ఆఖరికి సిపిఐ పార్టీ కూడా బీసీ అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా మండలికి పంపించేటువంటి ప్రయత్నం చేసింది. ఇదే బీసీ మూమెంట్ పుట్టిన తర్వాత అనివార్యంగా బీసీ బిడ్డ ముదిరా శ్రీహరిని తీసుకొచ్చి మంత్రిని చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇదొక వైపు ఉంటే, రెండో వైపు కొత్తగా ఒక రెడ్డిని మళ్ళీ మంత్రిని చేయడానికి ప్రభుత్వం భయపడుతుందంటే బికాజ్ ఆఫ్ బీసీ మూమెంట్. ఈ ఉద్యమం మీరు సాధించినటువంటి ఒక విజయం. 100%. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2019లో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో 25% పైగా స్థానాల్లో రెడ్డి సర్పంచులు ఉండే, ఇవాళ 12%. మాకు అర్థమవుతుంది, మా ప్రోగ్రెస్ రిపోర్ట్ మాకు అనిపిస్తుంది. ఇంత తక్కువ టైంలో మేము ఎక్కడికి రీచ్ అవ్వగలిగినాం అనేటువంటి లెక్కలు మా దగ్గర ఉన్నాయి. తీన్మార్ మల్లన్న పార్టీ మాత్రమే కాదు, ప్రతి నెల ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రొఫెసర్లకు నేను సమర్పించాలి. మల్లన్న గారు, ఇప్పుడు ఒక క్వశ్చన్ నేను చాలా రోజుల నుంచి నా మైండ్లో ఉన్నటువంటిది. రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించేటప్పుడు వాళ్ళ కులాన్ని, లేకపోతే అనవసరమైనటువంటి భాషని, తిట్ల భాష, లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాన్ని లాగడము, ఇదంతా కూడా ఎందుకు వస్తాయి ఈ ప్రస్తావనలో? అంటే అది జర్నలిజమా, లేకపోతే జనాల్ని రెచ్చగొట్టడానికి చేసేటువంటి ప్రయత్నమా? నేను మిమ్మల్ని ఒక్కళ్ళే గురించి అడగట్లేదు, ఇన్ జనరల్ ఈ క్వశ్చన్. సార్, ఇప్పుడు మీలాంటి వాళ్ళ మదిలో ఇటువంటి ప్రశ్న సుదీర్ఘ కాలం తర్వాత రావడం చాలా మంచి విషయం. కానీ ఇదే సమాజంలో మా జాతి ప్రజల్ని ఏమిరా ఎల్లిగా, ఏమిరా మల్లిగా, ఏమిరా పొట్టోడా, ఏమే అని మా జాతులను, మా అమ్మలను, మా తమ్ముళ్ళను, మా చెల్లెలను తిట్టినప్పుడు ఈ క్వశ్చన్ మీకు వచ్చినంటే ఎస్, నిజంగా బాగుండేది. కానీ ఇవాళ తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి భాష, మీరు ఒక్క మాట చూపియండి. తీన్మార్ మల్లన్న
ఇది జర్నలిజం పరిధి దాటి మాట్లాడిన పదము తిట్టు అని ఒకటి చూపియండి. నేను అందుకే అంటాను ఎందుకు చెప్తా ఉన్నానంటే సబ్జెక్టుకు సమాధానం చెప్పలేనప్పుడు ప్రాపగండా సృష్టించాలి. అది వీళ్ళ కథ. తీన్మార్ మల్లన్న, నేను జర్నలిజంలో మీలాంటి వాళ్ళ అనుభవాలు చూసి వచ్చినటువంటి వాడిని. మీలాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విని గంటల కమానం విని నేర్చుకొని వచ్చిన వాడిని. ప్రశ్న ఎట్లా ఉండాలి, అది ఏ పరిధిలో ఉండాలని తెలుసుకొని వచ్చినటువంటి వాడిని. నేను ఒకటే ఒక మాట చెప్పిన, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తీన్మార్ మల్లన్న పైన దాదాపు 80 కేసులు నమోదు చేసినారు నా మీద. 80 కేసులు. తీన్మార్ మల్లన్న నిజంగా ప్రశ్నించాలి అని అనుకున్న సందర్భంలో నాకు కుటుంబము, పిల్లలు అంతా ఉంది. బట్ ఆ రోజున్న సందర్భంలో ప్రతిపక్షమే లేకుండా పోయి మొత్తం శూన్యం కనిపిస్తున్న సమయంలో, చరిత్రలో మీకు తెలుసు, ప్రతిపక్షాలను మింగేస్తే ప్రజలే ప్రతిపక్షంగా మారుతారనేటువంటి. సో అందులోంచి నేను ఒకరిని వచ్చిన. నేను అప్పటికి జర్నలిజం వదిలేసి ప్రజలకి ఈ వార్తాపత్రికల వార్తల వెనకాల హిడెన్ ఎజెండా ఏందో చెప్పడం ప్రారంభించిన. ప్రారంభించిన సందర్భంలో సహజంగా కాళేశ్వరంలో పంపులు పెట్టారు. పంపులు 1826 కోట్లకు బిహెచ్ఎల్ రెడీ చేసి పెట్టింది. 1826 కోట్లకు బిహెచ్ఎల్ రెడీ చేసింది. పంపులు వచ్చి బిగించి మెయింటెనెన్స్ చేయడానికి బిహెచ్ఎల్ రెడీ ఉంది. సేమ్ పంపులను కేసీఆర్ ప్రభుత్వం మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చి ఆ పంపులను మాకు పెట్టమనిస్తే జస్ట్ ఆ పంపులు తీసుకుపోయి ఆడ పెట్టుపో అని చెప్పినోడికి 7,200 కోట్లు ఇచ్చినప్పుడు ప్రజాధనం లూట్ అవుతుంటే ప్రశ్నించాలా, ఏం చేయాలి, నాలంటోడు చూస్తూ ఎట్లా ఊరుకుండాలి? ఆ ప్రజాధనంలో మా అమ్మ నాన్న కట్టిన పన్నులు లేవా? ఆ ప్రజాధనంలో మేమందరం కడుతున్న పన్నులు లేవా? జస్ట్ నేను ఇదే చేసిన. మీరు తప్పు చేస్తూ మీ తప్పును సమర్థించకపోతే మా మీద కేసులు పెడితే 100 రోజులు జైల్లో చీకటి గదులలో బంధిస్తే అనేక కేసులు పెట్టి హత్యాయత్నాలు చేపిస్తే కూడా తీన్మార్ మల్లన్న ఒకటి డిసైడ్ అయ్యాడు, నేను ఎట్లాగో చనిపోతా, రేపు వచ్చే సావు కోసం ఇవాళ భయపడదలుచుకోలేదు అని డిసైడ్ అయినా కాబట్టే నేను నా విధానంలో పోయినా. నా ప్రజలకు ఏ భాషలో అర్థం చేయించాలనో ఆ భాషలో సబ్జెక్ట్ని అర్థం చేయించడం కోసం నా వంతు ప్రయత్నాలు చేసిన. కానీ ఒక్క మాట అన్నారు, కుటుంబ సభ్యులను లాగడం అనేటువంటిది. నిజంగా నేను జర్నలిస్ట్ డైరీ ద్వారా నేను చెప్తా ఉన్నా, కేటీఆర్ గారి కుమారుడికి సంబంధించినటువంటి అంశంలో వాస్తవానికి నా ఇంటెన్షన్ అది కాదు. అయినప్పటికీ కేటీ రామారావు గారు దాన్ని, ఆయన కానీ ఏ తండ్రికైనా ఉంటుంది, ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ, సో నా కొడుకునట్ల బాడీ షేమ్ చేసినాడేమో అనేటువంటి ఒక ఫీల్ అయినారు వాళ్ళు. నిజంగా నా అంతరాత్మ సాక్షిగా నా ఉద్దేశం అది కాదు. అయినప్పటికీ నువ్వు ఫీల్ అయినందుకు మిత్రమా, నిజంగా నేను సారీ చెప్తున్నా. దానికి నువ్వు ఫీల్ అయినందుకు నా ఉద్దేశం అది కాదు. కేటీ రామారావు గారికి ఆ విషయంలో నేను సారీ ఎందుకు చెప్తా ఉన్నానంటే నా ఇంటెన్షన్ అది కాదు. ఎందుకంటే నా ఇంట్లో కూడా అట్లాంటి పిల్లలు ఉన్నారు. కానీ మీరు దాన్ని వేరే టైప్కి వాడుకోవాలని చూసినారు. ఆ టైంలో మీరు అనుకున్నారా, వేరే వాళ్ళు అనుకున్నారా నాకు తెలియదు. బట్ నేను చాలాసార్లు ఫీల్ అయిన ఆ విషయంలో, అయ్యో నేను అన్నది దీనికోసం కదా, వాళ్ళు తప్పుగా రిసీవ్ చేసుకున్నారు అనుకున్నా. బట్ అది నాకు ఛాయిస్ దొరకలేదు. ఉంటే మొహం ముందే నేను సారీ బాయ్ సాబ్, ఇట్లా కాదు నా ఇంటెన్షన్ చెప్పాలనుకున్నా. నాలో ఇది ఉంది, అది ఉంది. నీవు తప్పు చేసినప్పుడు నీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే విధంగా లెక్కలు బయట పెట్టుకున్నా, ఒకవేళ నీ హృదయం గాయపడ్డప్పుడు నా వల్ల క్షమాపణలు కూడా చెప్పారు. దట్ గ్రేట్ క్వాలిటీ. అది ఒక రాజకీయ నాయకుడికి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఇది. తర్వాత ఇప్పుడు ఇక సామాజిక తెలంగాణ అనేటువంటి దీనికి వచ్చినప్పుడు, ఈ సామాజిక తెలంగాణ అనేటువంటిది ఒక ఫ్యాషన్ పదం అయిపోయింది. ప్రతి వాళ్ళు వచ్చి సామాజిక తెలంగాణ గురించి మాట్లాడతారు. అయితే ఇన్ని దశాబ్దాలుగా వెనుకబడినటువంటి సామాజిక తెలంగాణ అటువంటి పరిస్థితులు లేనప్పుడు ప్రతి వాళ్ళు ఇదే మాట మాట్లాడుతున్నారు. ఎవరిని నమ్మాలి జనం? ఇప్పుడు ఆఖరికి కవిత అక్క తెలియదు, కానీ నాకు ఆమెకు సంబంధించినంత వరకు ఆమె కూడా ఒక పార్టీ పెట్టింది. ఆమె సామాజిక తెలంగాణ అంటున్నారు. ఇంతకుముందు దేవేంద్ర కూడా వచ్చారు, ఆయన ఒక సామాజిక తెలంగాణ అన్నారు.
చిరంజీవి వచ్చాడు, చిరంజీవి కూడా సామాజిక తెలంగాణ అన్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు. ఎవరిని నమ్మాలి, ఎలా నమ్మాలి, అసలు సామాజిక తెలంగాణ గురించి మీ నిర్వచనం ఏంటి? సార్, ఊర్లల్లో లేదా శ్మశాన వాటికలో బొంద ఎవరు దొవ్వితే సరిగ్గా వస్తుందో వాళ్ళే దొవ్వాలి. ఆలయంలో పూజలు చేసే అర్చకుడు వచ్చి బొంద తవ్వలేడు. ఒకవేళ తవ్వాలని ప్రయత్నించినా అది సాధ్యం కాదు, లేదంటే వంకర టింకర పోతుంది. ఉద్యమము, సామాజిక తెలంగాణ అనేటువంటి ఉద్యమము ఏ వర్గాల నుంచి రావాలనో ఆ వర్గాల నుంచి వచ్చినప్పుడు మాత్రమే నిలబడుతుంది. ఎంత కమిట్మెంట్తో నిలబడాలి అంటే, కాన్షీరామ్ గారు తన కుటుంబానికి ఉత్తరం రాసి ఇక నన్ను మర్చిపోండి అని చెప్పి తన ఇంటిని అన్నింటిని వదిలిపెట్టినటువంటి విధంగా, వ్యక్తి ఆయన. అటువంటి విధంగా ఈ ఉద్యమాన్ని నడపాలంటే చాలా క్లీన్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వ్యాపారాలు, వ్యక్తిగతమైనటువంటి ఆకాంక్షలు, లేదంటే బంధుప్రీతులు, ఇవి ఏవి లేకుండా నడిపితే ఈ ఉద్యమం సక్సెస్ అవుతుంది. లాభాపేక్ష లేకుండా. అది 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 మాకు తెలుసు. కల్వకుంట్ల కవిత గారు లేదా అలియాస్ దేవనపల్లి కవిత గారు, ఆవిడ వాళ్ళు అధికారంలో ఈసారి కూడా ఉండి నింటే, కె చంద్రశేఖరరావు గారు ఈసారి కూడా అధికారంలో వచ్చి నుంటే ఈవిడ బయటికి వచ్చేదా మీరు చెప్పండి? ఇదంతా ఆవిడ చెప్తున్నటువంటి పదాలకి, ఆవిడ చెప్తున్నటువంటి మాటలకి ఎక్కడ పొంతన ఉండదు. ఇది మా సమాజం గమనించింది. ఆవిడ వల్ల సామాజిక అనేటువంటి పదం ఏమని ఉంటే అవమానానికి గురి కావడమే తప్ప కానీ ఇంకొకటి కాదు. మేమేందో మాకు తెలుసు సార్. సామాజిక తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రంలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. గజ్వెల్ నియోజకవర్గంలో వెలమల ఓట్లు 480, సిద్దిపేటలో 410, సిరిపూర్ కాగజ్నగర్లో 103. ఇట్లా వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో మొత్తం వెలమల ఓట్లు 8,000. ఇదే 13 నియోజకవర్గాల్లో బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి ఓట్లు దాదాపు 26 లక్షల పైచిలకు ఓట్లు ఉన్నాయి. సామాజిక న్యాయం అంటే మీరు ఎట్లా విశదీకరిస్తారు? ఇక్కడ సామాజిక న్యాయం అంటే ఆ కుటుంబానికి చెప్తా ఉన్నా. కామారెడ్డిలో గంపా గోవర్ధన్ అని చెప్పి బలహీన వర్గాల నాయకుడు ఎమ్మెల్యేగా ఉంటే ఆయన సీటు తీసుకున్నాడు కేసీఆర్. ఆయన సీటు తీసేసుకొని ఆయనను కంటెస్ట్ చేయకుండా అక్కడ కంటెస్ట్ చేసినాడు. చేసినటువంటి సందర్భంలో ఒక మాట చెప్పిండు ఆయన, నేను ముదిరాజు తల్లి పాలు దాగి పెరిగినా అని చెప్పిండు కేసీఆర్ గారు. ఆ మాట ఆ ఎన్నికల సమయంలో తప్ప మళ్ళీ ఎప్పుడైనా చెప్పిండా? రెండోది, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నీ పార్టీకి గుడారం గతి లేనప్పుడు ఒక బలహీన వర్గాల నుంచి ముఖ్యమంత్రి స్థాయి లెజెండరీ పర్సనాలిటీ తన సొంత ఇంటిని ఇస్తే కనీసం ఆయన చనిపోతే నువ్వు తొంగి చూడని కుటుంబం నుంచి వచ్చిన పరిస్థితి బాపూజీ గారు విషయంలో. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో ఇదే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారిని మెడల్ బట్టి బయటికి వెళ్ళగొట్టినటువంటి సందర్భంలో మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడడం ఏంటి? మీ కుటుంబం సామాజిక న్యాయం పాటించడం అంటే ఏంటంటే ఈ రాజకీయాలు ఆస్తులన్నీ బీసీలకు పంచి వెళ్ళిపోవడమే. ఇదే సామాజిక న్యాయం తెలంగాణలో. అంటే ఈవిడ కొత్తగా ఇప్పుడు ఈ నెరేటివ్ తోటి వచ్చింది కదా, ఇంతకు ముందు జరగలేదు. మా తండ్రి తప్పు చేసి ఉండొచ్చు, మా అన్నయ్య తప్పు చేసి ఉండొచ్చు, మా బావ తప్పు చేసి ఉండొచ్చు, అవన్నీ మాట్లాడుతున్నాను. సార్ ఒక్కటి సార్, తక్కువ విషయం ఉండే నాగుపాము ఏదైనా ఉందా సార్? ఫలానా నాగుపాముకు తక్కువ విషయం ఉంది, ఫలానా దానికి ఎక్కువ ఉంది అని చెప్పడానికి ఏమైనా ఉందా సార్? మీ అనుభవంలో ఒక మాట చెప్పండి సార్. నాగుపాము విషయంతోనే ఉంటుంది. అది తక్కువ ఎక్కువ దాని కాటును బట్టి నిర్ణయించుకుంటుంది. కానీ విషంతో నిండి ఉన్నదనేటువంటి విషయం 90% పాములకి అసలు విషయమే ఉండదు. వేరే కేవలం సార్ 4-5 సర్పాలు మాత్రమే విషంతో కూడుకున్నవి ఉంటాయి. బట్ నాగుపాముకు విషం లేదనుకోవడం భ్రమ. ఎందుకంటే వాళ్ళ నాన్న ఆల్రెడీ కాటేసిండు మమ్మల్ని, వాళ్ళ కుటుంబం ఆల్రెడీ మా ఆర్థిక వ్యవస్థ పైన కాటేసింది.
ఇంకా మా సామాజిక అంశం మీద కాటేయడానికి వస్తే మేము అంత పిచ్చోళ్ళం కాదు. సో ఇప్పుడు ఇంత విభజన జరిగిన తర్వాత ఈ సామాజిక తెలంగాణ మీద రకరకాల పార్టీలు రకరకాల ఫోర్సెస్ అన్ని పనిచేస్తున్నప్పుడు అందులో బీసీలు అనగానే 100 పైగా కులాలు 135 135 ఉన్నాయి. సో ఈ వర్గాలన్నింటినీ ఈ కులాలన్నింటినీ ఒక తాటి మీద తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా అని చెప్పండి. 1,00,000% ఉంది సార్. ఎందుకు ఉంది అంటే గత ఉద్యమాలకు నా ఉద్యమాలకు ఉన్నటువంటి తేడాను మీరు అబ్జర్వ్ చేయండి. గత ఉద్యమాలు ఎంత అంటే సరే వాళ్ళ స్థాయిలో వాళ్ళకి అది గ్రేట్ కావచ్చు. ఆ రోజు వాళ్ళు కొనసాగించినటువంటి ఉద్యమమే మాలాంటి వారికి ప్రేరణ కావచ్చు. నేను దాన్ని కించపరచదలుచుకోలేదు. కానీ మనమంతా ఏడ సభ పెట్టినా మనమంతా ఇంకెప్పుడు ఒకటైతాం, అంతా ఒకటి కావాలి, వీడు ఇటు పోతాడు వాడు అటు పోతాడు, ఐక్యత వర్ధిల్లాలే, ఇటువంటి డైలాగ్స్ అనేటివి నెగిటివ్ థాట్స్ని క్రియేట్ చేస్తాయి. కానీ తీన్మార్ మల్లన్న పాజిటివ్ థాట్లో ఉద్యమాన్ని నడిపించాలనుకో మేమంతా ఒక్కటైనం అనేటువంటి మూమెంట్లోంచి వచ్చిన నేను. వీఆర్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీఆర్ బిగ్ క్లాసెస్ అని చెప్పుకుంటూ వస్తా ఉన్నా. అంటే జనానికి ఒక పాజిటివ్ ఎనర్జీ పుట్టించేటువంటి పదాలను వాళ్ళకు వదలడం వల్ల నేను ఇవాళ ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీలందరినీ ఒకటి 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 చేసుకుంటూ వస్తా ఉన్నా. మీరు చూడండి 2028 నాటికి మీరు నమ్మినా నమ్మకపోయినా చరిత్రను తిరగరాయబోతుంది తెలంగాణ రాష్ట్రం. సో ఈసారి బీసీలు డెఫినెట్గా అధికార పక్షం వైపు ఉంటారు. సో ఈ అధికార పక్షానికి అధికారమే బీసీల పక్షాన ఉంటుంది. ఓకే, అధికారమే బీసీల పక్షాన చాలా బాగా చెప్పారు. బట్ ఈ అధికారం బీసీల పక్షాన ఉన్నప్పుడు బీసీల పక్షాన ముఖ్యమంత్రి అభ్యర్థిని మీరవుతారా? నేను ఈ పాటికి 2 times చెప్పిన, మళ్ళీ చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి ఎవరు ఉండాలనేది నిర్ణయించాల్సింది ప్రజలు, తీన్మార్ మల్లన్న కాదు. మా ముఖ్యమంత్రి ఫలానా ఆయన ఉంటే బెటర్ కాబట్టి మేము ఆ పార్టీకి ఓటేసుకుంటామని ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ముఖ్యమంత్రి అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ ఈ వర్గాల నుంచి ఉండాలంటే మా బీసీల పెద్దన్నలైన ముదిరాజులకు ముందుగా ఉండాలి. ముదిరాజులకు ముందుగా ఉండాలి. ముదిరాజులు ఎస్, నేను చెప్తున్నటువంటి అంశం మీరు బాగా అబ్జర్వ్ చేయండి. తీన్మార్ మల్లన్న కాదు ఇక్కడ అధికారం, ఈ వర్గాలకు అధికారం అనేటువంటి దాంట్లో విస్తృతమైన అర్థం ఉంది. దయచేసి మీరు దాన్ని అర్థం చేసుకోండి. ఎక్సలెంట్. సో కాంగ్రెస్ టికెట్తో ఎమ్మెల్సీగా గెలిచి ఇప్పుడు సొంత పార్టీ నడుపుతున్నారు మీరు. ఓకే, కాంగ్రెస్ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేయకపోవడం నైతికంగా తప్పుగా రాదే? రైట్, చాలా మంచి క్వశ్చన్. నేను గతంలో కూడా చెప్పిన, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలే. ఫస్ట్ తీన్మార్ మల్లన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది, బహిష్కరించింది. రెండోది, తీన్మార్ మల్లన్న ఎత్తుకున్నటువంటి అంశం ఈ ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి సందర్భంలో నేను ఇవాళ అంతో ఇంతో నా వర్గాల వాయిస్ని చట్టసభలో వినిపించగలుగుతున్నంటే బికాజ్ ఆఫ్ ఇది. రెండోది, తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ పదవి కాదు, ఎమ్మెల్సీ కంటే తీన్మార్ మల్లన్న అనేటువంటి పదం నాకు చాలా పెద్దది, చాలా పెద్దది. తీన్మార్ మల్లన్న అనే పదానికి, ఎమ్మెల్సీకి అధికారి భయపడతాడో లేదో తెలియదు కానీ తీన్మార్ మల్లన్న అనే పదానికి రెస్పెక్ట్ మాత్రం ఇస్తారు. రెండోది, ఒకవేళ తీన్మార్ నైతికత గురించే మాట్లాడుకుంటే తీన్మార్ మల్లన్న 47 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రచారం చేస్తే 42 మంది గెలిచిరు. ఈ నెరేటివ్ నాకు తెలియదు. వాళ్ళని రాజీనామా కోరాలా ఇప్పుడు? పాయింట్. సో ఏదైతేనే ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలనేటువంటిది ఒక ఆకాంక్ష ఉన్నప్పుడు, మీ అందరి ఆకాంక్ష ఉన్నప్పుడు దానికి మీరే ఎందుకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు అనుకోకూడదు, జనం ఎందుకు అనుకోకూడదు అనేటువంటి మాట ఒకటి వస్తుంది. సో దాని గురించి నేను అడిగాను. జస్ట్ జనాల్లో ఉన్నటువంటి ఒక కొంత అభిప్రాయం అటు ఇటుగా ఉండొచ్చు. బట్ ఇతనే ముఖ్యమంత్రి అందుకే పార్టీ పెట్టాడా అనేటువంటిది వస్తుంది డెఫినెట్గా. సో దాన్ని మరి మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటువంటి ఒకటి మీరు మంచి మాట చెప్పినారు. నేనే ఆ ఆకాంక్షతో ఉంటే నేను కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ను ఖతం చేస్తాను. నేను రేవంత్ రెడ్డి కంటే అప్గ్రేడ్. నేను ఒకవేళ నేను అది కావాలనుకుంటే నేను కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ వర్గాలకు న్యాయం జరిగే పరిస్థితి లేదనుకున్నప్పుడు
పార్టీ పెట్టి. సో చెప్పండి. సార్ ఒకసారి వినండి. ఇక్కడ తీన్మార్ మల్లన్న నా ప్రజలకు ఏం చెప్తుందంటే భావజాల వ్యాప్తి చేస్తున్నాడు. తీన్మార్ మల్లన్న అనేటువంటి పదాన్ని చెప్తలేడు, భావజాల వ్యాప్తి. అంటే తీన్మార్ మల్లన్న చనిపోయినా భావజాలం ఉండాలనేటువంటి ఉద్దేశంతో. భావజాలం సరిపోదు కానీ మల్లన్న చనిపోతాడు. నేను నా ప్రజలకు భావజాలాన్ని నేర్పిస్తా ఉన్నా. మల్లన్న అనేటువంటి పదాలను, మల్లన్ననే మాత్రం అనేటువంటి పదాలను ఎక్కడ చెప్పట్లేదు. అంటే నా ఇంటెన్షన్ మీరు అర్థం చేస్తారు. అంటే మీ పోరాటం సామాజిక పోరాటం తప్పించి మీరు రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఏదైనా మీకును అతనికి ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి ద్వేషం, వ్యక్తిగతమైన వైరం అట్లాంటిది ఏమన్నా ఉందా? అంటే విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి నాకు పంచాయతీ లేదు, వ్యక్తిగతమైన గొడవలు లేవు. నా పంచాయతీ నా వర్గాల పంచాయతీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరి మంత్రులు నాతో మంచిగా మాట్లాడతారు. ఈవెన్ దో ముఖ్యమంత్రి గారు కలిసినా కూడా ఏం మళ్ళా అనుకుంటా పలకరిస్తాడు. బట్ అది వ్యక్తిగతమైనటువంటి గౌరవ పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం వరకు. బట్ ఆయన వ్యవస్థను నడిపిస్తున్నప్పుడు ఆ వ్యవస్థలో నా వర్గాల వాటా అనేది నా సిద్ధాంతపరమైనటువంటి యుద్ధం మాత్రమే. ఓకే, రైట్. ఇప్పుడు 2 ఎకరాల భూమి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ వంటి డిమాండ్స్ తోటి మీరు వచ్చారు, మీ పార్టీ వచ్చింది. అది సాధ్యమా? సార్ 100% సాధ్యం. ఎందుకు చెప్తా ఉన్నంటే సార్, అసలు ఈ భూమి ఎక్కడిది, ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది ఈ వర్గాలకు, ఈ ఆధిపత్య కులాల దగ్గరికి భూమి ఎట్లా వచ్చింది సార్? 1949 ఆగస్టు 15 రోజున అప్పటి రాజ్ ప్రముఖ్గా ఉన్నటువంటి నిజాం జారీ చేసినటువంటి ఫర్మానాలో జాగీర్దార్ అబాలిషన్ యాక్ట్ తీసుకొచ్చింది. మీకు తెలుసు వీళ్ళు దాదాపు 990 రాజ సంస్థానాలను రద్దు చేసింది. వీళ్ళని ఎవరిని? జాగీర్దార్ రద్దు చేసి ఈ భూమి అంతా అది చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళకే దక్కుతుందని చెబుతూ, మరి మేమంతా ఎట్లా బతకాలన్నాయా ఈ ఆధారం పోతే అని చెప్పి ఈ జాగీర్దారులు పోయి నిజాంను వేడుకుంటే 18 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో కరెన్సీ కట్టి వాళ్ళకి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆ భూమి అంతా ఎవరిది కావాలి? పేద వర్గాలది కావాలి కదా. కానీ రాజు ప్రముఖ్ వెళ్ళిపోయి ఎప్పుడైతే ఈ ప్రజాస్వామ్య ఎన్నికల విధానంలోకి వచ్చినామో, రాగానే 1956లో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా వెంకట రంగారెడ్డి, ఇప్పుడు ఆయన పేరు మీద కదా ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, నిజాం ఇచ్చినటువంటి ఫర్మానాను తెరపైకి దేకుండా గతంలో జాగీర్దారులకు రాయబడ్డటువంటి గ్రామాలు ఎకరాల కొద్దీ వేల ఎకరాల భూముల్ని సేమ్ మళ్ళీ ఇక్కడికి క్యారీ ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ భూమి గురించి మాట్లాడుకోవాలనుకున్నా 1954-55 అది కట్ ఆఫ్ డేట్ లాగా 1954-55 రికార్డ్స్ ప్రకారంగా ఇప్పుడు జరుగుతాయి. మేమేం చెప్తా ఉన్నాం, నేను పార్టీ పెట్టేటప్పుడే చాలా క్లియర్గా చెప్పిన సతీష్ బాబు గారు ఏమని, నాకు కేసీఆర్ కడిగి నాకేసిన తెలంగాణనో, రేవంత్ రెడ్డి నాకి పడేసిన తెలంగాణనో కాదు, నాకు నిజాం వదిలిపెట్టిన తెలంగాణ కావాలని చెప్పిన. పార్టీ పెట్టిన రోజు ఈ వ్యాఖ్యలు ఉంటాయి, మీరు చూడండి. ఇక్కడ నాకు కావాల్సింది 1954-55 రికార్డులు కాదు, నాకు కావాల్సింది నిజాం 1949 ఆగస్టు 15 నిజాం విడుదల చేసిన ఫర్మానా. ఆ కాగితం ఆధారంగా ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరగాల. నువ్వు ఆ ల్యాండ్కు కంపెన్సేషన్ తీసుకున్నావు, మళ్ళీ ల్యాండ్ ఓనర్ అయి కూర్చున్న తర్వాత 1900 మీకు తెలియంది కాదు, పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఇదే జాగీర్దార్లు, ఇదే రెడ్లు, ఇదే వెలమలు, వీళ్ళే కంటిన్యూస్గా రెవెన్యూ మినిస్టర్ ఉంటారు. ఇంకా అది నిమ్న వర్గాల చేతుల్లోకి తీసుకురారు. మీరు చూడండి, ఇప్పటి వరకు 74 సంవత్సరాలు రెవెన్యూ శాఖ వాళ్ళ చేతుల్లో ఉంది. దానికి అనేకమైన కారణాలు నేను చెప్తాను. పివి నరసింహారావు గారు ఇందిరాగాంధీ గారితో విమానంలో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో, మేడం మీరు ల్యాండ్ సీలింగ్ యాక్ట్కి సానుకూలంగా ఉన్నారంటే గో హెడ్ అని చెప్పి ఆమె చెప్తే, ఆ పదాన్ని ఆయన ప్రచారం చేసి ఇది ఇందిరాగాంధీ పథకంగా తీసుకొచ్చి, ఎందుకంటే అప్పటికి పెత్తందారుల వ్యవస్థలో ఉంది కదా తెలంగాణ, జాగీర్దారులే కదా. కాబట్టి ఆయన
ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చినటువంటి సందర్భంలో పిడతల రంగారెడ్డి గారు స్పీకర్గా ఉన్నారు. మీకు తెలుసా చరిత్ర అంతా. పిడతల రంగారెడ్డి గారు స్పీకర్గా ఉంటే ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము అని చెప్పి పిడతల రంగారెడ్డి గారు ఆ రోజు శాసనసభకు రాకుండా డుమ్మ కొట్టి, నేను డుమ్మా కొడితే ఈయన వాయిదా వేసుకుంటాడేమో అని చెప్పి అభిప్రాయంతో ఆయన పోతే సి జగన్నాథరావు గారు ముదిరాజు బిడ్డ ఇదే శాసనసభలో డిప్యూటీ స్పీకర్గా చైర్లో కూర్చొని ఆ బిల్లుని తీసుకొస్తారు. ఇది నా కథ కాదు, తెలుగు అకాడమీ పుస్తకం ప్రచురించింది. దాంట్లో పివి నరసింహారావు గారు రాసుకొచ్చినటువంటి మాట ఇది. సో ఎందుకు ఈ వర్గాలు ఈ బిల్లును అడ్డుకుంటా ఉన్నాయి? ఆ రోజు జరిగినటువంటి శాసనసభ చర్చల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, మద్దికాయల ఓంకార్ గారు ఒక్క కుటుంబానికి 54 ఎకరాలకు మించి ఉండడానికి వీల్లేదనేటువంటి చట్టం చేసినప్పుడు 400 మంది జాగీరదారులు భార్యలకు విడాకులు ఇచ్చారు ఓవర్ నైట్లో. మరో కుటుంబం ఏర్పడితే 54 ఎకరాలు అదనంగా వస్తుందని. సో ఈ అసెంబ్లీ రికార్డులన్నీ నేను పరిశీలించిన సార్. నేను ఉత్తగానే పంచుతా భూమి అని చెప్పట్లేదు. ఈ లెక్కలన్నీ పరిశీలించిన తర్వాత దీని మూలం ఎక్కడుందో అక్కడికి పోయినా. ఈ మూలమైన కాగితం తీసుకొచ్చి రేపొద్దున 1 కోటి ఎకరాల భూమిని ఖాళీ చేయిస్తా సార్. వెరీ ఇంట్రెస్టింగ్ థియరీ, చాలా అద్భుతమైన ఇది. తర్వాత చాలా సీరియస్గా మాట్లాడారు మీరు. తర్వాత మీ పార్టీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వివరాలని ప్రజల ముందు ఉంచాలి కదా, అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా, పారదర్శకత ఉండాలి. 100% నా పార్టీకి సంబంధించినటువంటిది. నేను నా శాసన సభ సభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వం నాకు లోన్ ఇస్తుంది. మీరు చూడండి, నా అకౌంట్ స్టేట్మెంట్ ఇస్తా. నా ప్రభుత్వం ఇచ్చిన అకౌంట్ లోన్ నుంచి నేను ఎన్ని నా పార్టీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొట్టిన అనేటువంటి లెక్కలు మీకు కావాలంటే ఇస్తా. రెండోది, ఇప్పటి వరకు పార్టీ ఫండ్ రేజింగ్ కార్యక్రమాలు చేపట్టలేదు. ఉద్యోగస్తులు తలా ఓ కార్యక్రమానికి వాళ్ళు డబ్బులు వేసుకొని కార్యక్రమాన్ని నిర్వహించిన మాట వాస్తవం. నిజంగా మేము మా ప్రజల దగ్గరికి ఇప్పటికిప్పుడు మాకు అవసరాలు లేవు. మా కార్యక్రమాలకు మా నాయకులు, మా రాష్ట్ర స్థాయి నాయకత్వం కానీ, మా శ్రేయోభిలాషి ఫండ్ చేస్తున్నారు, స్వచ్ఛందంగా ఎక్కడో చేస్తూ ఉన్నారు. మీ బలమంతా సోషల్ మీడియా శబ్దమేనా, లేకపోతే గ్రామ స్థాయిలో కింది స్థాయిలో ఉన్నటువంటి అట్లాంటి? ఒకటి, తీన్మార్ మల్లన్న సోషల్ మీడియాలో ఉన్నమాట వాస్తవం. దీని ఆధారంగా ప్రజల కోసం కొద్దిగా గట్టిగా వాయిస్ రేజ్ చేయడానికి నాకు ఆధారం దొరికిన మాట వాస్తవం. మీరు చెప్పండి సార్, తీన్మార్ మల్లన్న కొన్ని నెలల పాటు కాళ్ళు బొబ్బలు వచ్చేలాగా నేను ప్రజల్లో తిరిగిన. ఇప్పుడు సెప్టెంబర్ 17 నుంచి 10,000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయబోతా ఉన్నా. 10,000 కిలోమీటర్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో. నాకు పాదయాత్ర ఆన్లైన్ తెలుసు, ఆఫ్లైన్ తెలుసు. ఆన్లైన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలుసు, ఆన్లైన్ ఎంతవరకు, ఆఫ్లైన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలుసు. సార్, మొన్న తమిళనాడులో జరిగిన ఎన్నికలు సార్, సాటిలైట్ మీడియా, సో కాల్డ్ న్యూస్ హౌసెస్ వర్సెస్ ఇన్స్టాగ్రామ్ సార్. ఎవరు గెలిచారు సార్? ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ సార్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని, విద్యాశాఖ మంత్రి గారిని రాజీనామా చేయడంలో గెలిచింది ఇన్స్టాగ్రామే కదా సార్. అంతే, ఖచ్చితంగా. గోధీ మీడియా కాకపోవచ్చు కదా. సో సార్, ఒకటి, నేను టెక్నాలజీని పూర్తి స్థాయిలో నా పార్టీకి అడాప్ట్ చేస్తున్నమాట వాస్తవం సార్. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఒక పార్టీ తన అధికార ప్రతినిధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టిన మొట్టమొదటి పార్టీ తెలంగాణ రాజ్యం. ఇంట్రెస్టింగ్. ఎలా ఒకసారి చెప్పండి. దాన్ని మీరు ఒక్కసారి మా వెబ్సైట్లోకి పోయి దాన్ని ఏం అడుగుతారో చెప్పండి, అది మా అధికార ప్రతినిధిగా మీకు సమాధానం ఇస్తుంది. ఎస్, ఇది కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదు, ఇది బీఆర్ఎస్ బీజేపీ సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళ పునాదులు, వాళ్ళ స్కాములు అన్నీ చెప్పాల్సి వస్తుంది. అది ఇంట్రెస్టింగ్. రెండోది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మా మహనీయులని మళ్ళీ బుట్టించి భువనగిరి సభలో మాట్లాడించినారు. సో టెక్నాలజీ వాడుకోవడంలో, అది ఈ మధ్య కాలంలో వస్తున్నట్టు టెక్నాలజీ వాడుకోవడంలో మేము మా టీము, మా రీసెర్చ్ టీం అంతా ముందున్నాం సార్. రెండోది, గ్రౌండ్ లెవెల్లో మీరు చెప్పినటువంటి మాట చూడు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి
ప్రతి గూడానికి పోతా, ప్రతి ఇంటికి పోతా. ఉద్యమం అంటే సోషల్ మీడియాలో ఇంట్లో కూర్చుంటే నడవదనేటువంటి సత్యం మాకు తెలుసు. కాబట్టి సెప్టెంబర్ 17, 2026 నుంచి పాదయాత్ర ప్రారంభించబోతా ఉన్నాం. ఆ పాదయాత్ర ఎంత భయంకరంగా ఉంటుందంటే అధికారంతో ఇంట్లో అడుగుపెట్టేదాకా ఉంటుంది. వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్. మీ మీద నమోదైన అనేక కేసుల్లో ఎస్ ఎన్ని ప్రజా వ్యవహారాలకి, ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఎన్ని వ్యక్తిగతమైనవి ఉన్నాయి? ఇందాక అన్నారు కదా మీరు చాలా Yes. కేసులు పెట్టారు నా మీద. అవును. మీకు ఒకటి రెండు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్తాను. కరోనా సమయంలో చాలామంది ఒక డ్యూటీ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా పోలీస్ అండ్ డాక్టర్స్, ఒక అత్యవసర సర్వీస్, ఎసెన్షియల్ సర్వీసెస్ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు కదా. చేస్తున్న సందర్భంలో పాపం ఒక పోలీస్ ఆయన ఆ కరోనా బారిన పడి గాంధీ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు కాడ కూర్చొని ఒక అవకాశం ఇవ్వండి, బెడ్ ఇవ్వండి అని అరుస్తూ ఉన్నాడు. నేను అది ప్లే చేసి అది ప్లే చేస్తున్న సందర్భంలో కేసీఆర్ గారి స్టేట్మెంటు, ఈ నెల ఆఫ్ జీతాలే అందరికీ అని, సగం శాలరీలే అని వస్తే నేను చెప్పిన పోలీసులు ప్రాణాలకు తెగించి రోడ్ల మీద కరోనా టైంలో కుటుంబానికి దూరంగా ఉండి డ్యూటీ చేస్తుంటే వాళ్ళకి సగం శాలరీ ఇస్తా అంటున్నావు. ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇట్లనైనా చేసేది అన్నందుకు, పోలీసులకు 100% జీతాలు ఇవ్వనందుకు ఈ వార్త చూసినటువంటి పోలీస్ ఆయన నా మీద కేసు పెట్టిండు. ఒకటి. రెండోది చెప్తా, ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం. తీన్మార్ మల్లన్న ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతుందని చెప్పి ఒక కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చిండు. ఏందయ్యా అనంటే, తీన్మార్ మల్లన్న నేను తెలుగులోనే మాట్లాడినా, కానీ ఆ కానిస్టేబుల్కు తెలుగు రాదు. కాదు. ఇంట్రెస్టింగ్ విషయం చూడండి. ఓకే. ఆయన కంప్లైంట్ ఇచ్చిండు. ఆయన ఎందుకు ఇచ్చిండు ఆయనకు తెలియదు, ఆయనతో టిప్పిచ్చిరు అనే విషయం తెలుసు. ఇట్లా దాదాపు 30-40 కేసులు నా మీద వట్టిగా. ఇంకో గమ్మత్తు విషయం ఇప్పుడు చెప్పండి సతీష్ గారు. నాకు రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ స్టేట్మెంట్ జరిగింది. ఎందులో? ఫోన్ ట్యాపింగ్. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆయన చెప్పినటువంటి మాట, ఎస్ మేము తీన్మార్ మల్లన్న నోరును మూయించాలనుకున్నాము, అతన్ని డిటైన్ చేయాలనుకున్నాము, అతని పైన కేసులు పెట్టి లోపల పడేయాలనుకున్నామని చెప్పి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిర్రు అని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్న సిట్ చెప్పింది. ఈ సిట్టు పోలీసులదే, చెప్పిన ఆయన పోలీస్ ఆయన. ఇక్కడ కన్ఫెషన్ స్టేట్మెంట్కు వాల్యూ లేదు అని చెప్పడానికి లేకుండా, ఆ రోజు మీరిప్పుడు చెప్తున్నటువంటి సిట్టు విచారణలో తేలినటువంటి అంశం నిజమా, లేకపోతే నా మీద పెట్టిన కేసు నిజమా? ఇట్లా నేను వెరీ కాన్ఫిడెంట్గా ఎందుకున్నానంటే సార్, మనిషికి అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది కదా, దానికి తెలుసు కదా నువ్వు తప్పు చేసిన అప్పు. ఈ రోజుకి చెప్తా ఉన్నా, నేను సింగిల్ తప్పు చేయలే. నాకు తెలుసు అన్నిట్లలో నేనే విజయం సాధిస్తాను, నాకు తెలుసు. కాకపోతే కాస్త లేట్ కావచ్చు. మల్లన్న గారు, ఇంకొకటి అడుగుతా నేను. ఆధారాలు లేకుండా మల్లన్న ఆరోపణలు చేస్తాడు అనేటువంటిది ఒక బయట నడుస్తున్నటువంటిది. ఓకే, దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? అంటే నేను ఆరోపణలు చేయడం అనేది, ఆరోపణ అనేటువంటి పదంలోనే అసలైనటువంటి నిగూఢమైన అర్థం ఉంది. వాట్ ఈస్ ద ఆరోపణ? మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ కదా. ఆధారం ఉండాలి. అయితే ఆధారం లేనప్పుడు ఆరోపణ అవుతుంది సార్, మీరు అర్థం చేసుకోండి. ఆధారం లేని ఆరోపణ అవుతుంది. అయితే తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు ఏ ఒక్క సింగిల్ దానికి కూడా ఆధారం లేకుండా మాట్లాడలేదు. ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉంటే ఒకటి చూపించండి నాకు. దట్స్ గుడ్. సో ఇది ఫైనల్గా ఏంటంటే, మీరు అధికారంలోకి వస్తే రేపు పొద్దున మీరు సీఎం అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏమైనా అవ్వచ్చు, ఏదైనా మంత్రి అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఇదే విధంగా మీడియాని మీరు ఎలా అయితే ప్రశ్నిస్తున్నారో మిగతా వాళ్ళని, అలా మా ప్రశ్నించేటువంటి అవకాశాన్ని కల్పిస్తారా సార్ అలాంటి వాళ్ళకి? ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. ఒకటి నేనేం చెప్తా ఉన్నానంటే సార్, ఒకానొక దేశంలో, మేబీ ఒక యూరోప్ కంట్రీలో పూర్తిగా అధికార పక్షం గెలిచినప్పుడు అధికార పక్షం ఏం చేసిందంటే కొందరి చేత రాజీనామా చేయించి ప్రతిపక్ష సభ్యులను గెలిపించుకొని తీసుకుంది.
నేను చదివిన ఏదో ఒక పుస్తకంలో ఒక చదివిన. ఉమ్, ఉమ్, తీన్మార్ మల్లన్న ఏం చెప్తాను, ట్రాన్స్పరెన్సీ. ఉమ్. ఒక ముఖ్యమంత్రి గారు తన ఛాంబర్లో కూర్చుంటే బయట టీవీలో ప్రత్యక్ష ప్రసారంలో ప్రజలు చూడాలి అతన్ని ఎవడు కలుస్తున్నాడు, ఎవడు మాట్లాడుతున్నాడు, ఏ అధికారి వచ్చాడు, ఏ టాపిక్ నడుస్తుంది, ఇవాళ సచివాలయంలో ఎంతమంది మంత్రులు ఛాంబర్లో అందుబాటులో ఉన్నారు, లేని మంత్రి ఎక్కడ పర్యటనలో ఉన్నాడు అనేటువంటిది సెక్రటేరియట్ నుంచి గ్రామ సచివాలయం వరకు ఉండాలి ట్రాన్స్పరెన్సీ అని చెప్పానంట. మీరు ప్రవేశపెట్టబోతున్నారు ఇది. ఎస్ సార్, రైట్ టు రీకాల్ సిస్టమ్ తేవాలని చెప్పి నా డ్రీమ్ సార్. రైట్ టు రీకాల్ తేవడం వల్ల సరే, అది రాజ్యాంగపరమైనటువంటి విషయం సార్, కానీ రాజ్యాంగపరమైనటువంటి అంశం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే చేసే అంశం ఇది. నీవు రైట్ టు రీకాల్ అనేది ఎంపీ ఎమ్మెల్యేలకు తేవాలన్నప్పుడు మీరు అన్నట్టు పార్లమెంట్ కావాలి, పార్లమెంట్ కానీ లోకల్ బాడీస్ లో తేవడం అవసరం లేదు. లోకల్ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ లోకల్ బాడీస్ లో రైట్ టు రీకాల్ తేవడం అంటే ప్రజల చేతికి రెండోసారి జుట్టు అందించడం. దాని ద్వారా గులాంగిరి బంద్ అయిపోతుంది ఎమ్మెల్యేల కింద. వాడు ఎప్పుడు ప్రజలు చెప్పినట్టు వింటాడు, వ్యవస్థలు గ్రామీణ స్థాయిలో బాగుపడతాయి. ఇటువంటి డ్రీమ్స్ చాలా ఉన్నాయి సార్ మాకు. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్ గా మార్చాలి. ఇదంతా ఇప్పుడున్న డబ్బుతో సాధ్యం, ఇప్పుడున్నటువంటి డబ్బుతో సాధ్యం. కాబట్టి సో కొన్ని పథకాలు ఉన్నాయి, కొన్ని పథకాలు చాలా భయంకరమైన పథకాలు ఉంటాయి సార్. ఒకటి ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీకు సమయం ఉందంటే. అయ్యో ప్లీజ్ సార్, మొన్న రైతు బంధు అని కేసీఆర్, ఆ తర్వాత రైతు భరోసా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు 9,000 కోట్ల రూపాయల రుణం తెచ్చారు సార్. దీనికి వేయడానికి 9,000 కోట్ల రూపాయల రుణం తెచ్చారు. 9,000 కోట్ల రూపాయల రుణం ఎవరి జుట్లను తాకట్టు పెట్టి తెచ్చారు సార్? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మనిషి తలకాయ తాకట్టు పెట్టి తెచ్చినారు. అంతే కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన లెక్కల ప్రకారంగా ఏ వర్గాల దగ్గర ఎంత భూమి ఉంది, నీవు తెచ్చి రైతు భరోసా డబ్బులు లిమిట్ లేకుండా ఎన్ని ఎకరాలున్నా రైతు భరోసా. తద్వారా ఈ 9,000 కోట్లల్లో ఓసీల తలపైన పడ్డ అప్పు 780 కోట్లు, ఓసీల తలపైన పడ్డ అప్పు 780 కోట్లు మాత్రమే. కోట్లు ఓసీ రైతాంగానికి పంచింది 4,100 కోట్లు. దిస్ నెరేటివ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇదొక్కటి కాదు, ఇంకా ఇటువంటి ఈ స్కీమ్ల వెనకాల ఉన్నటువంటి భయంకరమైన నిజాలు, వాటిని కనుక కంట్రోల్ చేసి సమాజానికి అసలైన లబ్ధిదారులకు ఏమి కావాలో అది చేయాలి సార్. ఈ సమాజాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఫస్ట్ వికలాంగులు సార్, తర్వాత ఒంటరి జీవితాలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తావు, మేము భర్తీ చేస్తాం, మీరెన్ని చేసాం, ఇది చెప్తా ఉన్నారు సార్. టీఎస్పీఎస్సీలో 36 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. తెలంగాణలో బిస్వాల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం 2 లక్షల ఖాళీలు ఉన్నాయి సార్. మరి 36 లక్షల్లో 2 లక్షలు పోతే 34 లక్షల మందికి ఏంతో చూపిస్తాను? ఏమైనా విజన్ ఉందా ఈ ప్రభుత్వానికి? మాకుందా విజన్, మాకుందా విజన్. ఈ కుటుంబాలకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఒక హైదరాబాద్లో సాధారణంగా కారు నడుపుకొని బ్రతుకుతున్నటువంటి ఒక సాధారణ వ్యక్తి ఏడాదికి గిగ్ వర్కర్ ఏడాదికి 1,20,000 సంపాదిస్తుంది అనుకుందాం, లేదా 1,50,000 సంపాదిస్తున్నాడు. తనకు 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల ఫీజులు అటు ఇటు పోను ఒక 60,000 పోయినాయి అనుకుందాం సార్. తన ఇంటి రెంటు ఎంత కాదనుకున్నాం, ఒక 60,000 పోయింది అనుకుందాం. 2,000 వేసుకుందాం, ఏది 5,000 5,000 తక్కువ లేదు కదా, 5,000 వేసుకుందాం. ఆ తర్వాత వైద్యం, ఇంట్లో సరుకులు, రవాణాలు, పండగలు, ఇవన్నీ అప్పు చేయాల్సిందే కదా. ఒకవేళ అతని పిల్లల మీద పడుతున్నటువంటి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా క్వాలిటీగా అందిస్తే అది అతని సేవింగే కదా. అతను ఇన్వెస్ట్మెంట్ రూపంలోకి వస్తాడు. అతను ఇన్వెస్టర్ అయినప్పుడు, పెట్టుబడులు పెరిగినప్పుడు పనులు పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది, ఇదంతా వ్యవస్థ మారుతుంది. సో కాబట్టి మీరు ఎక్కడ ఏ దేశాన్ని పరిశీలించినా, అమెరికా దగ్గర నుంచి యూరప్, మీరు ఏ దేశానికి పోయినా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బలంగా ఉంటాయి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఇవి చాలా కీలకమైన రంగాలు. ఈ 2 రంగాలను కనుక ప్రభుత్వం బాధ్యతతో ఎలాంటి కల్తీ లేకుండా నిర్వహించినప్పుడు ఆ దేశ అభివృద్ధిని ఎవడు ఆపడానికి వీల్లేదు. మా విజన్ అది.
మేమేం చేయబోతామో మాకున్నటువంటి థాట్ అది. తీన్మార్మల్లన్న ఉద్యమమే కాదు, వచ్చేటువంటి ఉద్యమం ద్వారా వచ్చేటువంటి ఫలితం ద్వారా ఈ ప్రజలకు ఏం చేయాలనేటువంటి లెక్కలతో కూడా ఉన్నాం మేము. ఫైనల్గా ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటానంటే, కొందరు పేర్లు చెప్తాను నేను. ఓకే, ఒక్క ముక్కలో వాళ్ళ గురించి నేను చెప్పాలి. ఓకే సార్. కేసీఆర్, మంచి ఉద్యమకారుడు. రేవంత్ రెడ్డి, అంటే తను ఒక ముక్కలో చెప్పాలా ఇదంతా? రేవంత్ రెడ్డి అంటే ఇంకా అది వద్దులేండి సార్, ఇక అది నేను పాజ్ చేస్తున్నాను. ఓకే. కవిత, సో ఆమె కలలు కంటున్నటువంటి, అది ఏది, శూన్యంలో కలలు కంటున్నటువంటి మహిళ. శూన్యంలో కలగంటాను. సూపర్. కేటీఆర్, కేటీఆర్, అతనికి గర్వం లేకపోతే కేసీఆర్ గారికి అసలైన వారసుడు ఉండేవాడు. అసెట్ అయి ఉండేవాడు. అసెట్ అయి ఉండేవాడు. ఓకే, వారసత్వాన్ని నేను నమ్మను. రాజకీయాల్లో వారసత్వాలు ఉండవు. హరీష్ రావు గారు, అత్యంత అవినీతిపరుడైనటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గారి గురించి సార్ ఇది వద్దు సార్, ఎందుకు లేని మీరు నాకు ఒకటి పెడతారు, అంత లేనిది. పవన్ కళ్యాణ్, సార్ ఇవన్నీ వద్దు దయచేసి, నన్ను సీరియస్గా మాట్లాడండి, కానీ వాళ్ళ గురించి నేను కామెంట్ చేయడం, నేను ఆ బురదలో ఉండి ఆ బురదల గురించి బురదలో ఉండి బురద గురించి మాట్లాడుకోండి. గుడ్ సామి. పవన్ కళ్యాణ్, సో అతనికి వాస్తవానికి కొద్దిగా, పవన్ కళ్యాణ్ మానవతావాది, కానీ ఒకే అంశం మీద నిలకడగా ఉండేటువంటి అంశం అంటే ఆలోచన లేదు, వ్యక్తిత్వం లేదు ఆయనకి, ఆ టైప్ ఆఫ్. జగన్మోహన్ రెడ్డి, రివెంజర్. ఓకే, లాస్ట్ ఫైనల్ నరేంద్ర మోడీ, ప్రైమ్ మినిస్టర్. నథింగ్. అతని గురించి చెప్పాల్సిన దానికి హిస్టరీలో నాకు ఏం దొరకలేదు. హిస్టరీలోనే ఏం దొరకలేదు, ఎందుకంటే ఆయనకే దొరకలేదు ఇప్పటిదాకా. అంటే నేను చాలా బాగా ఫీల్ అయ్యేది ఏంటంటే, అలాంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానిగా ఉండడం నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఎందుకంటే మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు లాంటి లెజెండరీ ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు. సో ఇతని వ్యవహారాలు, ఇతను పోతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. అది ఆ విషయంలో నరేంద్ర మోడీ గారు సరిగా నేను గుజరాత్ ఫైల్స్ దగ్గర నుంచి చాలా విషయాలు, చాలా వ్యవహారాలు తవ్వి చూసిన, బట్ హీఈస్ నాట్ క్యాపబుల్ ఫర్ ఇండియా. ఓకే, తర్వాత ఆఖరి లాస్ట్ వ్యక్తుల గురించి నేను అడగట్లేదు, జర్నలిస్ట్ డైరీ గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఇది జర్నలిస్ట్ డైరీ కాదు, ఇది మాలాంటి ఎంతోమంది జర్నలిస్టులకు గ్రంథం. ఇందులో మేము ఎంత తీసుకుంటాం అనేది తర్వాత, కానీ మీ ధర్మపీఠం వీడియోలు నేను చూసినప్పుడు నేను ఎక్కువగా మీ ప్రశ్నలు, ఎన్టీ రామారావు గారి ఇంటర్వ్యూ కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కానీ, లేకపోతే భరత సింహారెడ్డి గారి కానీ, ఇవన్నిటిని చూసేటువంటి వాడిని నేను. వాళ్ళు ఏం చెప్తారో అని చూసేవాడిని కాదు, మీరు ఏం అడుగుతారో అని చూసేటువంటి వాడిని. అయ్యో ఇది ఇట్లా అడిగితే ఇంకా బాగుండేదేమో అని నాలో నేను అనుకునేటువంటి వాడిని. అది మాకు లర్నింగ్ క్లాస్. అది ఆ రోజుల్లో మీరు అంత గొప్పగా, ఇప్పుడు జెన్జీ మూమెంట్ ఒకటి నడుస్తుంది చూసినారా, అది జర్నలిస్ట్ మూమెంట్ మీరు చేసింది. ఆ రోజు మీరు చేసింది జర్నలిస్ట్ మూమెంట్, ఇప్పుడు జెన్జీ మూమెంట్ నడుస్తుంది. మీరు అవి రెండు సిమిలర్గా ఉంటాయి, మీరు చెక్ చేసుకోండి. ఆ రోజు ఒక నాయకుడిని ధర్మపీఠం పైన కూర్చోబెట్టి మీరు అడిగేటువంటి ప్రశ్నలు ఎంత ఓపెన్గా, రేణుకా చౌదరి గారిని మీరు విస్కీ తాగుతారని, ఇప్పుడు సాధ్యమా ప్రశ్న? ఇప్పుడు సాధ్యమేనా? కాదు. ఇప్పట్లో ఉన్నటువంటి వాళ్ళని అడగొచ్చా? ఇప్పుడు మీడియాలో పనిచేసే వ్యక్తులకు అంత గౌరవం ఉండేది, మీడియా కూడా స్వీయ నియంత్రణలో కూడా ఉండేది. ఇప్పుడు అది సాధ్యం కాదు. కాబట్టి జర్నలిస్ట్ డైరీ అనేటువంటిది అది ఒక కొత్త ఎరా.
మరీ ముఖ్యంగా టీవీ జర్నలిజంలో అప్పటి వరకు వ్యాసాలు ఎన్ని రాసినా వార్తలు ఎన్ని రాసినా కానీ ఒక వ్యక్తి ఆహాభావాలు కదలికల ద్వారా వచ్చేటువంటి శబ్దాలను మీరు రికార్డ్ చేసినటువంటి విధానం అంతకంటే ముందు ఉండొచ్చు. బట్ నాలాంటి వాళ్ళు కొత్తగా దాన్ని ఇట్లా ఉంటుందా అనేటువంటి ఒక పరిస్థితిలో మేము దాన్ని చూడడం జరిగింది. ఒక పర్స్పెక్టివ్. నేను జర్నలిస్ట్ డైరీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి నేను సబ్స్క్రైబర్ అన్న విషయం చాలామందికి మీకు ఇటీవల కాలంలో తెలిసాం. బట్ నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నా అంటే ఆ రోజు మీరు ఏదైతే చేసిర్రో ఈరోజు అదే చేస్తూ ఉన్నారు. వేదిక మారచ్చు, అంశం అదే, ఆవేదన అదే. కాబట్టి జర్నలిస్ట్ డైరీ అనేది ఎవరికి ఏందో తెలియదు కానీ నాకు మనంత ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.